హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో పుంటికూరతో పప్పు చేశానండి. చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది, పుల్ల పుల్లగా. పుంటికూర అంటే ఏం లేదండి, గోంగూర. కొన్ని ఏరియాలో గోంగూర అంటారు, కొన్ని ఏరియాలో పుంటికూర అంటారు. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని నేను 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. శుభ్రం చేసుకోవాలండి వాటర్తో. ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. తర్వాత మనం ముందుగా ఏ కప్పుతో పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ తీసుకున్నాను. ఒక 20-25 నిమిషాలు మనం సోక్ చేసుకోవాలండి. చూడండి, 20 నిమిషాల తర్వాత నేనైతే 1 కప్పు తీసుకుంటున్నాను పచ్చిమిర్చి. కొంచెం స్పైసీగా బాగుంటుంది, గోంగూర పుల్లగా ఉంటుంది కదా. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ తీసుకోవడం వల్ల పప్పు పొంగదండి. మూత పెట్టుకుని స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. చూడండి, నేను ఎర్ర గోంగూర తీసుకున్నాను. కాడలతో కాకుండా ఇలా ఆకులే తీసుకోవాలి, చాలా బాగుంటుంది కర్రీలోకి. మొత్తం తెంపేసుకోవాలండి. తర్వాత నేను ఇలా సన్నగా కట్ చేసుకున్నాను గోంగూరని. ఇప్పుడు చూడండి, చాలామంది తెలియదు గోంగూర ఎంత వేయాలి, పప్పు ఎంత క్వాంటిటీ తీసుకోవాలని. మనం ముందుగా 1 కప్పు తీసుకున్నాం కదండి పప్పు, 4 కప్పుల గోంగూరని తీసుకున్నాను. కరెక్ట్ మెజర్మెంట్స్ అండి. చాలామంది టెన్షన్ అసలు అర్థం కాదు, ఇలా చేస్తే పర్ఫెక్ట్గా సరిపోద్ది. నేను వేడి వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకున్నానండి. ఒక 10 నిమిషాలు ఇలా ఉంటే డస్ట్ అనేది పోయిద్ది. చూడండి, ఇప్పుడు మనకు పప్పు కూడా రెడీ అయిపోయింది. 2 విజిల్లకే పప్పు చక్కగా ఉడికింది. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైనాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను. ఒక 5 లేదా 6 ఎండుమిర్చి తీసుకున్నానండి. ఫ్రై అయినాక ఒక ఆనియన్ తీసుకున్నాను, సన్నగా తరిగిన ఆనియన్. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక 10 కరివేపాకు రెబ్బలు తీసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నానండి. హాఫ్ టేబుల్ స్పూన్ కంటే తక్కువ కొంచెం జీలకర్ర మెంతుల పొడి తీసుకున్నాను. ఈ పోపు అనేది మంచిగా ఫ్రై అయినాక ఇప్పుడు టమాటోని వేసుకోవాలండి. నేను 2 తీసుకున్నాను టమాటో, సన్నగా తరుక్కొని వేసుకోవాలి. మనకు టమాటా మగ్గినాక గోంగూరని వేసుకోవాలండి. కొంతమంది ఏమో పప్పులోనే డైరెక్ట్ వేసుకుంటారు, నేనేమో ఇలా చేస్తానండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మనకు ఆయిల్లో ఇలా ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకోవాలి గోంగూరని. చూడండి, మనకు చక్కగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు పప్పును వేసుకోవాలండి. మనం వాటర్ కూడా ఇప్పుడే చెక్ చేసుకోవాలి. మరి కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది కదా పప్పు, మరి దగ్గరగా ఉంటే బాగుండదు. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి మనకు తగ్గట్టుగా. వాటర్ వేసుకున్నాక ఒక 3-4 నిమిషాలు కుక్ చేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ తీసుకోవాలి. చూడండి, కుక్ అయిపోయింది, మనకి పప్పు రెడీ అయిపోయిందండి. కమ్మగా ఉంటుందండి, పుల్ల పుల్లగా. పుంటికూరతో తింటే 2 ముద్దలు తినేవాళ్ళు 4 ముద్దలు తింటారండి, అంత కమ్మగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.